హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పూరీ కర్రీ చేస్తున్నానండి. పూరీలోకి మనమందరము మన ఇళ్ళల్లో పూరీ అనగానే ఎక్కువగా పప్పు చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలా పూరీ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను పోపు గింజలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలు కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు సరిపడా పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక ఆలుని ఉడికించుకొని తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దానిని ఇలా చేతితో స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కర్రీకి సరిపడా సాల్ట్ను ఇప్పుడే వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ని తీసుకొని వేసుకోవాలి కర్రీలో. వాటర్లో మొత్తం మన కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ శనగపిండిని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని మనము కర్రీలోకి వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా మంచిగా శనగపిండిని మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వేయగానే కర్రీ దగ్గరగా అవుతుందండి. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. కాస్త శనగపిండిని ఉడికించుకోవాలండి. ఇప్పుడు చివరగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ రెడీ. ఇలా చిక్కబడితే సరిపోతుందండి. ఇంకా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.